సాధారణంగా పత్రికా అధిపతులు, మీడియా అధిపతులు గతంలో అయితే గనక అసలు ప్రభుత్వంతో డైరెక్ట్ టచ్‌లో ఉండేవాళ్ళు కాదు. చీఫ్ ఎడిటర్లు ఇట్లాంటి వాళ్ళని గౌరవంగా వచ్చి కలుసుకునేటటువంటి పరిస్థితి. అట్లని ముఖ్యమంత్రులేం కలుసుకునేవాళ్ళు కాదు. ఫోన్‌లో మాట్లాడేవాళ్ళు నడిచేది. అలాగని వాళ్ళకేం ఫేవర్‌గా నడిచేది కాదు ఒకనాడు. తర్వాత యాజమాన్యాలు నేరుగా మాట్లాడడం ప్రారంభించాక చివరికి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇట్లాంటి పదవులతో ఒక కథ మారిపోయింది. టోటల్గా మీడియా అనేటటువంటిది కొలైడ్, అంటే ఏదో ఒక పార్టీకి తొత్తుగా పనిచేస్తుంది, వార్తల బదులు ఆ పార్టీ వాయిస్ని వినిపిస్తుంది అన్నటువంటి స్టేజీ వచ్చేసింది. అది మరింత దిగజారిపోయి కార్యకర్త కంటే దారుణంగా తయారవడం ఎట్లా అన్నటువంటిది ప్రజాశక్తి విశాలందరిలో కూడా చేతకానిది ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి నిరూపిస్తున్నాయి. అదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి